అయితే గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది. ఎంపీలుండి ఏం లాభం అని చెప్పి మాట్లాడింది. ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి తోడు దొంగలు. డైవర్షన్ పాలిటిక్స్. ఒకటి కుటుంబ పాలన పట్ల ప్రజలు విసిగి మార్పు పేరు మీద లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ తమ గ్యారంటీల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా. లేని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి లేని సమస్యను సృష్టించి తెలంగాణ వాదం పేరు మీద భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మీద బుడ్డ జల్లే కార్యక్రమం అయితే చేశారో ఇవాళ తేట తెల్లమైపోయింది. చాలా స్పష్టంగా కేంద్ర జలవనరుల సంఘం కూడా దాని మీద పూర్తి ఇంకా అధ్యయనం జరగలేదు, ఎవరికి అనుమతులు ఇవ్వలేదని చెప్పడం, దానికి చంద్రబాబు గారితో ముడిపెట్టి ఈ రకంగా తెలంగాణకు అడ్డుకుంటున్నాడని చెప్పి లేని సమస్య ఇది బీఆర్ఎస్కి పరిపాటి అయింది. అంటే ఈ రకంగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధంగా అందరం కూడా తెలంగాణ వాదులమే, తెలంగాణ రాష్ట్రం కోసం కట్టుబడినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం. అయినా లేని సమస్యను సృష్టించే కుట్రలు పడినటువంటి వాళ్లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలా. ఏ రకంగా మీరు బీజేపీ నాయకుల మీద భారతీయ జనతా పార్టీ మీద బుద్ధ జల్లే కార్యక్రమం చేశారో తెలంగాణ ప్రజలు గమనించారు. వాస్తవాలు ఇవాళ బయటికి వచ్చాయి, తేటతెల్లమైపోయింది. ఎటువంటిది అనుమతులు లేవు. దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత సంబంధించిన రాష్ట్రాలతో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా చాలా స్పష్టంగా కేంద్రం చెప్పింది. సార్ మీరేమో ప్రెసిడెంట్ ఎన్నికై చాలా సంతోషంగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు, ఒక డమ్మిని పెట్టారని ఇంకా కూడా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. అటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి. బీజేపీని నేరుగా ఎదుర్కొనేటువంటి దద్దమ్మలు ఈ రకమైనటువంటి ట్రోలింగ్ చేయడం వల్ల